హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వాట్ ఈస్ మేడ్ ఇన్ చైనా. అసలు చైనాలో ఏం తయారు చేస్తారు? ఎందుకంటే చైనాకి ఇంకో పేరేంటో తెలుసా? వరల్డ్ ఫ్యాక్టరీ అని. వరల్డ్ ఫ్యాక్టరీ అంటే 20% ఆఫ్ ది వరల్డ్ టోటల్ ప్రొడక్షన్ మనకి చైనా నుంచే వస్తుంది. అంటే మనం వాడే ప్రతి 5 వస్తువుల్లో ఒక్క వస్తువు డెఫినెట్గా చైనాదే ఉంటుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, అది యుఎస్ఏలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, మీరు ఎక్కడున్నా సరే ఈ చైనా ప్రొడక్ట్స్ అనేవి మీరు ఖచ్చితంగా వాడే ఉంటారు. బట్ ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్, మీరు 70% చైనీస్ ప్రొడక్ట్స్ అట్లీస్ట్ వాడుంటారు మీ లైఫ్లో. అంటే మీరు పొద్దున లేసి బ్రష్ చేస్తారు కదా, ఆ టూత్ బ్రష్ మీద సన్నని ప్లాస్టిక్ బ్రిజిల్స్ ఉంటాయి కదా, అవి కూడా మేడ్ ఇన్ చైనా అండి. అక్కడి నుండి న్యూక్లియర్ రియాక్టర్లో వాడే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వరకు చైనా అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 70% ఆఫ్ ది ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్, అంటే సెమీ కండక్టర్స్ కానీ, డయోడ్స్ కానీ, ప్రాసెసర్స్ కానీ, మదర్ బోర్డ్స్ కానీ, ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఒకే చోట నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అదే మన షెంజన్. ఈ షెంజన్ అనే ఏరియా మెయిన్లాండ్ చైనాలో ఉందన్నమాట. ఇక్కడ కంపెనీస్ లైక్ యాపిల్, మైక్రోసాఫ్ట్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లింగ్ యూనిట్ సెటప్ చేశాయి. ఎందుకు అనుకుంటారేమో, డ్యూ టు చీప్ అవైలబిలిటీ ఆఫ్ లేబర్. మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. సో నేను ఇంతసేపు మాట్లాడినప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, చీప్ లేబర్ అండ్ చీప్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. అసలు ఈ చీపర్ ప్రొడక్ట్స్ అనేవి రియాలిటీలోకి రావడానికి పునాది ఎప్పుడు పడిందంటే 1978లో అప్పటి చైనీస్ ప్రధానమంత్రి డెన్ షాపింగే కారణం. ఎందుకంటారేమో, ఈ డెన్ షాపింగ్ అనే ఆయన వివిధ దేశాలు తిరిగి అక్కడ ఉండే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని చైనాలోకి తీసుకొచ్చాడు. ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి తీసుకురావడం కాదు, ఇన్వెస్ట్మెంట్స్కి తగ్గట్టుగా ఇప్పుడు ఆ కంపెనీస్ పెట్టుకోవడానికి ల్యాండ్ కానీ, దానికి ఎలక్ట్రిసిటీ కానీ, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ కూడా అట్ వెరీ లెస్ కాస్ట్ అనేది ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. ఇది చైనాలోకి వరల్డ్ మొత్తం మీద ఉండే కంపెనీస్ అన్నిటినీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి చాలా చాలా ఉపయోగపడింది. చైనా వచ్చిన ప్రతి ఇండస్ట్రీ దగ్గర ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ నీడ్స్ అనేవి తీసుకుంది. ఇప్పుడు ఒక చెప్పులు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఉందనుకుందాం. దానికి లెదర్ కావాలి, ప్లాస్టిక్ కావాలి, చెప్పులు అతికించడానికి గమ్ కావాలి, అలాగే చెప్పులు తయారు చేయడానికి కొన్ని కటింగ్ ఎక్విప్మెంట్ కావాలి. సో ఇప్పుడు ఆ కంపెనీస్ వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండే టెక్నాలజీని చైనాకి తీసుకొస్తారు. చైనాకి తీసుకొచ్చిన తర్వాత ఈ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రోడక్ట్లో ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కత్తెర విరిగిపోవచ్చు, లేదా గమ్ అయిపోవచ్చు. సో ఈ గమ్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టింది చైనా, కత్తెర్లు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది చైనా, ఈ లెదర్ అనేది తయారు చేయడం మొదలుపెట్టింది చైనా. అంటే ఒక ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వడానికి కంప్లీట్ ఎకోసిస్టమ్ అన్నమాట. అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకుండా ఏ రిక్వైర్మెంట్ అయినా కూడా చైనా ఇన్ హౌస్, అంటే అక్కడికక్కడే తయారు చేయడం అనేది మొదలుపెట్టింది. దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ మీద బేస్ అయ్యి ఇండస్ట్రీ డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగస్తుంది అనుకోండి, నా ఉద్యోగం బేసిస్ మీద నేను కూరగాయల వాడికి బిజినెస్ ఇస్తాను, గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాను, కరెంటు బిల్ కడతాను, రకరకాల ఎక్విప్మెంట్ పర్చేస్ చేస్తాను. సో ఇండైరెక్ట్గా నాకు శాలరీ రావడం వల్ల నేను కూడా ఒక టైప్ ఆఫ్ మార్కెట్కి ఇన్కమ్ ఇస్తున్నా. సో సేమ్ చైనాలో కూడా వచ్చిన ఎవ్రీ ఇండస్ట్రీ ఇంకో టైప్ ఆఫ్ ఇండస్ట్రీకి మార్కెట్ అయింది. ఈ విధంగా నిరుపేద రైతు దేశం నుండి ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా అవతరించింది మన చైనా. ఇప్పుడు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నా. ఇంత చీప్ ప్రోడక్ట్స్ని ఎలా తయారు చేస్తుంది చైనా? ఇదే డ్రాగన్ స్ట్రాటజీ. మన జియో టెలికాం ఆపరేటర్ కూడా ఇండియాలో ఇదే చేసింది. సో మనం మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ ఏం చేయాలి? మన కాంపిటీటర్స్ ఎవరో చూసుకోవాలి. కాంపిటీటర్స్ ఇచ్చే ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కి అదే ప్రోడక్ట్ని మనం ఆఫర్ చేయాలి. ఇప్పుడు దానివల్ల మార్కెట్ షేర్ అనేది మనకి పెరుగుతూ వస్తుంది. ఇది పెరిగి 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 ఎప్పుడైతే మెజారిటీ ఆఫ్ మార్కెట్, అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ది మార్కెట్ మన చేతుల్లో ఉంటుందో, ఇప్పటి నుంచి మనకు ప్రాఫిట్స్ రావడం మొదలు పెడతాయి. ఇప్పుడు కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఉండరు కాబట్టి మనం చెప్పేదే ధర. దీన్నే డంప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. చైనా చేసే ప్రోగ్రామ్ ఈజ్ డంప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇలాగే ఒక్క మొబైల్ మార్కెటే కాకుండా అదర్ ఎసెన్షియల్ మార్కెట్స్ లైక్ మెడిసిన్, ఇలాంటి సెక్టర్స్లో కూడా చైనా యొక్క సుప్రిమసీ అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన వెరీ ఓన్ ఫార్మా ఇండస్ట్రీనే తీసుకున్నాం అనుకోండి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ హెచ్సిక్యూ, హైడ్రాక్సీ క్లోరోక్విన్. ఈ డ్రగ్ అనేది కరోనా వైరస్ ట్రీటింగ్కి చాలా ఇంపార్టెంట్ అని మెజారిటీ కంట్రీస్కి ఇండియా ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టింది. బట్ హార్డ్ రియాలిటీ ఏంటి అంటే, ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ప్రొడక్షన్లో వాడే రా మెటీరియల్ని ఏపీఏ అంటారు. ఏపీఏ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఈస్ ద రా మెటీరియల్ అనమాట. ఈ రా మెటీరియల్ని దాదాపు 70% మనం చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం. అంతేకాకుండా
చైనా 190 కంట్రీస్కి ఈ ఏపీఐని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో మన ప్రొడక్షన్ కెపాసిటీలో 70% ఆఫ్ రా మెటీరియల్స్ మనకు అక్కడి నుంచే రావడం వల్ల వీ కెనాట్ ఇండిజినియస్లీ ప్రొడ్యూస్ అనమాట. ఒకవేళ చైనా నుంచి మనం ఇప్పటికిప్పుడు ఇంపోర్ట్ అనేది ఆపేస్తే ఇండియా కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ 30%. ఇలా చాలా ఎసెన్షియల్ మార్కెట్స్ ని చైనీస్ ఇంపోర్ట్స్ ద్వారా చైనా వరల్డ్ వైడ్ కంట్రోల్ చేస్తుంది. సో బాయ్కాటింగ్ చైనా అనేది మాట్లాడుకునే ముందు ఏం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం, ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కూడా తెలుసుకోవాలి. ఇండియా చైనా నుంచి మేజర్గా ఎలక్ట్రిక్ మెషినరీ, మెడికల్ ఎక్విప్మెంట్, ప్లాస్టిక్, ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. మన టోటల్ ఇంపోర్ట్స్లో 18% ఆఫ్ ఇంపోర్ట్స్ మనం చైనా నుంచే చేసుకుంటున్నాం. అంతేకాకుండా 70% ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, 40% ఆఫ్ లెదర్ ప్రొడ్యూస్ అండ్ 20% ఆఫ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మనం ఇప్పటికి కూడా చైనా నుంచే చేసుకుంటున్నాం. అంటే డైరెక్ట్గా చైనీస్ ప్రొడక్ట్స్ మీద డిపెండెన్సీ లేకపోవచ్చు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో మాత్రం చైనా ఏదో విధంగా సప్లై చైన్లో ఎక్కడో చోట ఉంటుందన్నమాట. ఇండియా కూడా చైనాకి ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. మినరల్స్ కానీ, ఆక్వాకల్చర్, కాటన్ ఇలాంటివి మనం మేజర్గా చైనాకి సప్లై చేస్తున్నాం అనమాట. ఇండియా కానీ యుఎస్ఏ కానీ చైనాకి ఎక్స్పోర్ట్స్ చేసినప్పటికీ కూడా చైనాతో ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే మన ఎక్స్పోర్ట్స్ కంటే ఆ కంట్రీ నుంచి మనకి ఇంపోర్ట్సే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా చైనా యుఎస్ఏకి చాలా స్ట్రాంగ్ కాంపిటీటర్గా అన్ని సెక్టర్స్లో నిలబడుతుంది. ఇప్పుడు మనం చైనా యొక్క టాప్ ఎక్స్పోర్ట్స్ చూద్దాం. బ్రాడ్కాస్టింగ్ ఎక్విప్మెంట్, కంప్యూటర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మొబైల్ ఫోన్స్ అన్నమాట. దాదాపు ఎక్స్క్లూజివ్గా వాళ్ళ $12 ట్రిలియన్ ఎకానమీలో $1 ట్రిలియన్ డైరెక్ట్ గా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ నుంచే వస్తుందన్నమాట. యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చైనా ఎక్స్పోర్ట్ చేయడానికి చైనాకి రా మెటీరియల్స్ కావాలి. అట్ ది సేమ్ టైం చైనాకి ఎనర్జీ కూడా కావాలి అవి ప్రొడ్యూస్ చేయడానికి. సో ఆటోమేటిక్ గా వాళ్ళ ఇంపోర్ట్స్ లో క్రూడ్ పెట్రోలియం, ఐరన్ ఓర్, గోల్డ్, కాపర్ ఇలాంటి ప్రెషియస్ మెటల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా చైనా ఒక నిరుపేద రైతు దేశం నుండి ఒక అతిపెద్ద ఎకానమీగా అవతరించడానికి 40 years పట్టింది. ఈ 40 years లో చాలా ర్యాపిడ్ గా గ్రో అయింది చైనా. యాజ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఏ ప్రైజ్ అని ఇంగ్లీష్ వాడు అన్నట్టు వీళ్ళు పే చేసిన ప్రైస్ ఏంటో తెలుసా? పొల్యూషన్, భయంకరమైన పొల్యూషన్. ఈ పొల్యూషన్ వల్ల చైనాలో ఫర్టిలిటీ రేట్ చాలా ఘోరంగా పడిపోయింది. తర్వాత వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ కూడా చాలా చాలా దారుణ పరిస్థితికి చేరుకుందన్నమాట. లాస్ట్ 5 years లో చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో గ్రోత్ రేట్ చెప్పాలంటే పడిపోయింది లేదా స్టెబిలైజ్ అయిపోయింది. ఈ స్లోడ్ గ్రోత్ రేట్ తో డీల్ చేయడానికి చైనా బీభత్సమైన కన్స్ట్రక్షన్స్ చేసిందనమాట. ఎంత కన్స్ట్రక్షన్స్ అంటే చైనా 2011 to 13 ఎంత సిమెంట్ యూస్ చేసిందంటే టోటల్ 20th centuryలో యుఎస్ఏ యూస్ చేసిన క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ కంటే అది చాలా ఎక్కువ. ఈ స్లోడ్ గ్రోత్ రేట్ ని ట్యాకిల్ చేయడానికి చైనా దగ్గర ఉండే 2 అస్త్రాలు ఏంటంటే హెవీ కన్స్ట్రక్షన్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్మెంట్, ఇంకోటి చైనా ప్రెస్టీజియస్ గా అనౌన్స్ చేసిన 1 road 1 belt ఇనిషియేటివ్ అన్నమాట. దీని గురించి తెలుసుకోవడానికి ఫర్దర్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిలమెంట్. థ్యాంక్ యూ.